కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ క్షేత్రం వద్ద గురువారం గందరగోళం నెలకొంది. వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆడపడుచులకు చీరలు కానుకగా ఇవ్వాలి అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి ఎండోమెంట్ అధికారులతో ఆయన మాట్లాడారు. 25,000 మంది మహిళలకి పవన్ చీరలు అందజేయాలని అనుకున్నారు. అయితే ఎండోమెంట్ అధికారులు మాత్రం 25,000 మంది మహిళలకు అయితే ఆలయంలో పూజ చేయడానికి స్థలం సరిపోదు అన్నారు. 6,000 మంది మాత్రమే గుడిలో పూజ చేయడానికి ఉంటుందని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆ 6,000 మందితో పాటు గుడికి వచ్చిన మహిళలకు ఇంకో 6,000 చీరలు మొత్తం 12,000 చీరలు పంపిణీ చేయమని ఆదేశించారు. అయితే ఇక్కడ ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల చాలా మందికి చీరలు పంపిణీ కాలేదు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎండోమెంట్ అధికారులు అమలు పరచలేదు. ఇక సామాన్య భక్తులు గేట్ల దగ్గర గంటల తరబడి వర్షంలో తడుస్తూ ఉంటే మరోపక్క ఎండోమెంట్ అధికారులు వీఐపీ దర్శనాలకు మార్గం చూపించలేదు. అయితే ఒక పక్క వర్షం, ఒక పక్క వ్రతం నిర్వహించే సమయం అయిపోయింది అని భక్తులు ఆందోళన చెందారు. వ్రతం చేసుకోవడానికి కూపన్లు ఉన్నప్పటికీ మహిళలు పాల్గొనలేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మహిళలు ఉగ్రరూపం దాల్చి ఇన్ఛార్జి అసిస్టెంట్ కమిషనర్ భవాన్ని నిలదీశారు. వృద్ధ మహిళలను కూడా చూడకుండా ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా గెంటేశారు. శక్తి పీఠాల్లో ఒకటైన పీఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడానికి వచ్చాం తప్ప చీరల కోసం రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆలయానికి విచ్చేసిన కాకినాడ జిల్లా పార్లమెంటు సభ్యుడు ఉదయ శ్రీనివాస్ సైతం మహిళలు అడ్డుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను ఆలయ అధికారులు పెడచెవున పెట్టారని, కేవలం 500 కూపన్లు మాత్రమే సామాన్య భక్తులకు ఇచ్చారని తెలిపారు. దీనిపై అసిస్టెంట్ కమిషనర్ వివరణ కోరగా పొంతనలేని సమాధానంతో జారుకున్నారు. దీంతో అక్కడ ఉన్న భక్తులు అందరూ అసిస్టెంట్ కమిషనర్ భవాన్ని నిలదీశారు. మహిళా భక్తులు నిలదీయడంతో అసిస్టెంట్ కమిషనర్ భవాని అక్కడి నుంచి జారుకున్నారు. ఐదోతనానికి పూజ చేసుకోవడానికి వచ్చేవాడిని. చేసుకోవడానికి వచ్చినప్పుడు అందంగా చేయాలండి, అందంగా చూడాలండి. చచ్చిపోయినా కూడా ఆట తక్కున్నవాళ్ళు చాలా పొరపాటు అన్నారు. వాళ్ళ లైన్ లేదు, నా పద్ధతి లేదని. ఎందుకంటే అది కొన్ని చీరలు టోకులు చీరలు ఇస్తానన్నారు. ఏ చీరలు ఇచ్చారు? ఇప్పుడు నాకు కూర్చోబెట్టారు. అక్కడ కొంచెం వేసి చాలా కూర్చో ఆడుతున్నారు. పోలీసు దాడానికి వచ్చేసి పనికండి. పోలీసు అది ఉద్యోగం చేస్తాడు. నాకు వచ్చాడు ఆరోగ్యం. మీరు ఏంటమ్మా మీ మనసులో అన్నారు ఎందుకు వచ్చామని 5వ తరగతి కదా వచ్చా, నా కుటుంబ పూజ కదా వచ్చా, సంవత్సరం ఇలా లేదండి. ఇది మరీ దారుణంగా ఉన్నదండి. మరి డబ్బులు తిన్నాక వచ్చారో ఉద్యోగం చేయడానికి వచ్చారో నాకు తెలియదండి. అది ఇది ఏదో రూల్ లేదండి. నేను సంవత్సరం వచ్చామని చక్కగా చేసుకుని అగ్ని వెళ్ళేవాళ్ళు అని చక్కగా ప్రసాదం కూడా పెట్టేవాళ్ళు. మాకు ఇప్పుడు కూడా తిరగడం వచ్చాం. తీసుకోండి, ఎవరు తోమత ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అందరూ రాలేరు. ఏడైంది